కనుక మన విశ్వాసము, మనం చేసే ఆరాధన అర్థసహితంగా ఉండాలంట. మనం అర్ధరహితంగా ఉండాలి, అర్ధరహితంగా ఉండకూడదు అనమాట. ఏదో చేసి వచ్చేస్తున్నాం, ఆ పూజారి ఏదో చదివేస్తున్నాడు, లేకపోతే పాస్టర్ గారు చెప్పేశారు అనేది కాకుండా మన ఆరాధన ఎవరికి చేస్తున్నామో, ఎవరు చేయాలి, ఎవరికి ఆరాధన యోగ్యుడు, ఎవరు ఆరాధన చేయమని కోరాడు, అది తండ్రా, యేసుప్రభు, పరిశుద్ధాత్మడా, లేకపోతే ఇంకేదోనా, అసలు ఎవరి గుణ లక్షణాలు ఉంటే మనం ఆరాధన చేయాలి, ఎవరి మీద ఎవరైనా విశ్వసించాలి అని మనం గ్రంథంలో చూడాలి. కాబట్టి దేవుడి గుణ లక్షణాలను చూడాలండి. కొంతమంది ఈరోజు మరియమ్మ కూడా యేసుప్రభు గారికి జన్మించింది కదా, ఆమెను ఆరాధించే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది యేసుప్రభుని ఆరాధించే వాళ్ళు ఉన్నారండి. యేసుప్రభు తానే చెప్తున్నాడండి, తండ్రి ఆత్మ మీద ఆయన ఆరాధించేవారు ఆత్మ వచ్చింది ఆరాధిస్తారు. ఇదిగో అమ్మ, మీకు తెలియదని ఆరాధించిన మేమైతే అని యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలుల యోహాను సువార్త 4వ మేమైతే తను కూడా ఆరాధికుడై దేవుడిని ఆరాధిస్తున్నాడని యేసుప్రభు చెప్తున్నాడండి. కొంతమంది పరిశుద్ధాత్మను ఆరాధించేవారు, కొంతమంది సాతాన్ని ఆరాధించేవారండి. ఇటువంటి పరిస్థితులు, అపార్థాలు ఎందుకు వచ్చినాయంటే గ్రంథంగా మనం చదవకపోవటం. గ్రంథంగా చదవాలని మనం నేర్చుకుని బైబిల్ స్టడీలో మనం ఏం చేయాలంటే మొదటి నుంచి బేసిక్ లెసన్స్ మనం రావాలన్నమాట.